జరాగండి జరాగమ్మా. ఏం కావాలమ్మా? ఇల్లా పెన్షన్లు కాంగ్రెస్ ఓటు ఇయ్యాడు. మీరు ఇంటికేసి ఓట్లు రాష్ట్రం అంతా వేసిర్రు, ఇక్కడ వేసిర్రు. ఇక్కడ మా రాకేష్ అన్నను గెలిపించారు సంతోషం, కానీ కాంగ్రెస్ ఓడు కొత్త పెన్షన్లు ఇస్తలేడు, కాంగ్రెస్ ఓడు కొత్త రేషన్ కార్డులు ఇస్తలేడు. ఇవాళ వాళ్ళని కరెక్ట్ ఒంగబెట్టి రేవంత్ రెడ్డిని ఒంగబెట్టి పొట్టోడిని గుద్దేది ఇగో ఈ మునగాడే. ఆర్మూరు గడ్డనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒంగబెట్టి మీ అందరికీ పెన్షన్లు కొత్త రేషన్ కార్డులు ఇప్పించేది. నరేంద్ర మోడీ ఫ్రీ రేషన్ ఇస్తున్నాడు. వస్తుందా అమ్మా? ఫ్రీ రేషన్ వస్తుందా? ఇంకా 5 ఏళ్లు ఫ్రీ రేషన్ అంటున్నాడు నరేంద్ర మోడీ. ఈ కాంగ్రెస్ వానికి రేషన్ కార్డు ఇవ్వనీకేమి? కేసీఆర్ చేసిన దుర్మార్గ పనులన్నీ కాంగ్రెస్ వాడు చేస్తున్నాడు. కాంగ్రెస్ వాడు చేస్తున్నాడు. ఇవాళ మనకి ఏమన్నా వస్తున్నదంటే కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేయబట్టి వస్తున్నది. ఇవాళ నేను పసుపు బోర్డు వచ్చింది, మనకు పసుపు రేట్లు వచ్చినాయి. దానికి మనం గొప్పలు చెప్పుకునేది కాదన్న. ఈ పసుపు రేట్లు మీరు 20 ఏళ్ల కింద కూడా చూసిండ్రు, 30 ఏళ్ల కింద కూడా చూసిండ్రు. మనం చేసుకోవాల్సింది పసుపుకి సంబంధించి ఎగుమతులు పెంచుకోవడానికి ఏమేం తయారు చేయాలో ఆ ఫ్యాక్టరీలు తెచ్చుకోకపోతే మలబడిపోతాయి పసుపు రేట్లు. యాది పెట్టుకోండి, మలబడిపోతాయి పసుపు రేట్లు. పసుపు వండుతున్నది, పసుపు శుద్ధి కర్మాగారం రావాలి. ఇవాళ